అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉన్నట్టుంటుంది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికార పక్షపు అవినీతి బయటపడుతుంది. అది ఇప్పుడు తాజాగా వ్యవహారం. గనుల శాఖకి సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం అదే అయింది. నిధులు CFMS నుంచి ఓ ప్రైవేట్ ఖాతాకు వెళ్ళాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. తొలుత ఆర్థిక విభాగం నుంచి నిధుల విడుదలకు ప్రతిపాదన పంపించారు. వాటికి IT విభాగం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ డాంగిల్ను ఉపయోగించి ఆమోదం తెలిపారు. దానికన్నా ముందు ఆయన వేలిముద్ర కూడా వాడారు. ఆ తర్వాత ఈ ప్రతిపాదన గనుల శాఖ జాయింట్ డైరెక్టర్కి వెళ్ళింది. సేమ్ ఆయన కూడా తన డాంగిల్ వాడి ఆమోదం తెలిపారు. నిజానికి జాయింట్ డైరెక్టర్ ఆ ఫైల్ నిశిత పరిశీలన చేసి తర్వాత ఆమోదం తెలపాలి. ఆ నిధులు ఎందుకు మరో ఖాతాకి తరలించాలనుకున్నారు, అంత అవసరం ఏమొచ్చింది, అసలు ఆ ప్రతిపాదన ఎందుకు వచ్చిందో ఆయన సంబంధిత విభాగాన్ని పిలిచి విచారించాలి. ఆ పనేం చేయకుండానే ఫైల్ని నేరుగా గనుల శాఖ డైరెక్టర్గా ఉన్న వెంకటరెడ్డి లాగిన్కి పంపారు. ఆయన సేమ్ తన డాంగిల్ని వాడారు. వేలిముద్రేసి ఫైల్కి ఆమోదం తెలిపారు. అయితే గనుల దొంగలు మ్యాంగనీస్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ముని దారి మళ్లించారు. గుంటూరులోని ఇసుక కాంట్రాక్టర్ బ్యాంక్ ఖాతాకి తరలించి ఆ తర్వాత సొమ్ము డ్రా చేశారు. ఆ సొమ్ముతో మంగళగిరిలో బంగారం, ఖరీదైన కార్లు, ఇతర లగ్జరీ వస్తువులు కొనుగోలు చేసిన మొత్తం ప్రక్రియలో నిధులు CFMS ఖాతా నుంచి ప్రైవేట్ ఖాతాకు వెళ్ళడానికి వెంకటరెడ్డి తన డాంగిల్ వినియోగించారని స్పష్టంగా బయటకు వచ్చింది. నిజానికి ఆయన స్థాయిలోనూ ప్రశ్నించే అవకాశం ఉంది. కోట్లాది రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ ఎవరికి ఇస్తున్నారు, ఏ ఖాతాకి మళ్ళిస్తున్నారు అని సంబంధిత అధికారులు పిలిచి ప్రశ్నించాలి. దాని మీద స్పష్టత ఇవ్వాలని JDని, DDని, IT, ఫైనాన్స్ విభాగం అధికారులు నిర్ణయించు. కానీ ఆ పనులేవి ఆయన చేయకపోవడంతో ఇప్పుడు ఆయన ఏదైతే నిధుల దారి మళ్లింపు వ్యవహారంలో గతంలో తాత్కాలిక సిబ్బంది ఎవరో తప్పు చేశారని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయన కూడా ఈ కేసులో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది.